ఈరోజు అయితే వడ్లు పట్టడానికి అయితే వెళ్తున్నాం. వడ్లు పట్టించే ప్రాసెస్ ఎట్లుంటుందో ఈరోజు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇదే మిల్లు వచ్చేసినాం. ఇదే మిల్లు ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇందులో వడ్లు అనేటివి అన్నీ ఇందులో వేయాలి. మొత్తం ఆ బస్తా నుంచి తీసి ఇందులో పోయాలి. మనకంటే ముందు ఆల్రెడీ పట్టించుకున్నారు. వాళ్ళు తీసుకెళ్తున్నారు. అయిపోయింది. ఇప్పుడు మనదే లైన్ చూపిస్తాను మీకు. ఈ బస్తాలన్నీ తీసి ముడి విప్పి అన్నీ ఈ బస్తాలు వడ్లని ఇందులో కుమరియాలి. ప్రాసెసింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి వడ్లన్నీ ఎలా వెళ్తున్నాయో. మనం పోసిన వడ్లన్నీ ఇలా ముందు ఒక ట్యాంక్ ఉంటుంది. ఆ ట్యాంక్లో వెళ్తుంది ముందు. ఇది ఇక్కడ నుంచి ఇది కనిపిస్తుంది కదా, ఇది బాక్స్. ఈ బాక్స్లలో పైకి వెళ్తుంది. వడ్లు తీసుకెళ్తున్నాయి చూడండి. చిన్న చిన్న బాక్సులు ఉంటాయి లోపల. ఆ ట్యాంక్ నుంచి వడ్లన్నీ పైకి తీసుకెళ్తాయి. ఇలా పైకి తీసుకెళ్ళి ఆ పైన ఒక పైప్ కనిపిస్తుంది కదా, ఆ పైప్ నుండి ఇందులో వస్తుంది. ఇందులో వచ్చినాక ఆ దుమ్ము ఏమైనా ఉంటే ఇక్కడ క్లియర్ అవుతుంది. మొత్తం క్లియర్ అయ్యి ఓన్లీ వడ్లు మాత్రమే, ఎలాంటి చెత్త లేకుండా వడ్లు మాత్రమే ఇంకో ట్యాంక్లో వెళ్తాయి. ఇంకో ట్యాంక్లో వెళ్ళినాక ఇక్కడ నుంచి మళ్ళీ పక్కన ఇంకో బాక్స్ ఉంది కదా, ఈ బాక్సులలో మళ్ళీ వడ్లు పైకి తీసుకెళ్తారు. మళ్ళీ పైకి తీసుకెళ్ళి ఆ చిన్న చిన్న బాక్సులు ఉన్నాయి కదా, ఆ బాక్సుల ద్వారా వడ్లు అయితే పైకి వెళ్తాయి. పైకి వెళ్ళి అక్కడ నుంచి ఆ పైప్ నుంచి ఈ మిషన్లోకి వస్తుంది. ఈ మిషన్ ఏం చేస్తుందంటే వడ్ల మీద ఉన్న పొట్టు మొత్తం తీసేస్తుంది. వడ్ల మీద ఉన్న పొట్టు మొత్తం తీసేసి ఆ వడ్లని మళ్ళీ కింద ట్యాంక్లో పంపిస్తుంది. ఆ ట్యాంక్ వచ్చినాక మళ్ళీ ట్యాంక్ నుంచి ఈ బాక్సుల సహాయంతో చిన్న చిన్న బాక్సులు ఉంటాయి కదా, ఆ బాక్స్ నుంచి మళ్ళీ వడ్లని మళ్ళీ పైకి తీసుకెళ్ళి మళ్ళీ పైప్ ద్వారా మళ్ళీ ఈ మిషన్లో విడిచిపెడుతుంది. ఈ మిషన్ ఏం చేస్తుందంటే అక్కడ నుంచి వచ్చిన వడ్లు, పొట్టు తీసిన వడ్లను మొత్తం సపరేట్ చేసి, ఆ పొట్టును వడ్లను సపరేట్ చేసి ఈజీగా ఉండేటట్టు మళ్ళీ ఇక్కడ నుంచి ఇది చూడండి కింద సైడ్కి పడేస్తున్నాయి చూడండి. వాటిని నీట్గా క్లీన్ చేసి మళ్ళీ ఇంకో ట్యాంక్లో పంపిస్తుంది. ఈ ట్యాంక్ వచ్చినాక చూడండి, ఇప్పుడు అది పొట్టు తీసినా కూడా ఇంకా దాని మీద కొంచెం పాలిష్ అనేది కాలేదు కాబట్టి చెత్త ఉంటుంది. మళ్ళీ ఈ బాక్స్లలో మళ్ళీ వడ్లు పైకి వెళ్ళి మళ్ళీ ఆ పైప్, లాంగ్ పైప్ కనబడుతుంది కదా ఒకటి పెద్దది, ఆ పైప్ ద్వారా ఇక్కడికి వస్తుంది. ఇక్కడ మెయిన్ ప్రాసెస్ ఏం ప్రాసెస్ అంటే ఇక్కడ పాలిష్ అవుతుంది. వడ్లన్నీ పాలిష్ అయ్యి బియ్యం రూపంలో ఇక్కడ మారుతుంది. ఇప్పుడు చూడవచ్చు. ఇప్పుడు అక్కడ మొత్తం పాలిష్ అవుతుంది. పాలిష్ అయ్యి బియ్యం లాగా ఇక్కడ వస్తుంది బయటికి. చూడండి ఎంత బాగుంది. ఇంకా వైట్ అవుతాయి, కాకపోతే నేను తక్కువ పెట్టించాను పాలిష్. మళ్ళీ ఇక్కడ నుంచి ఏంటంటే ఈ బియ్యం అనేది మళ్ళీ నూకలు, బియ్యం రెండు డివైడ్ అవుతాయి. ఇక్కడ చూడండి చూపిస్తాను. బియ్యం అనేటి ఇటు లెఫ్ట్ సైడ్లో వస్తాయి. చిన్న చిన్న నూకలు అనేటి జల్లెడ పట్టినట్టు బట్టి చిన్న చిన్న నూకలు సైడ్కి వెళ్ళిపోతాయి. బియ్యం అనేది ఇక్కడ లోపలికి వస్తుంది. ఇది ఇక్కడ ఇంకో ట్యాంక్ ఉంటుంది. నూకలు బయట మనం ఇట్లా పట్టుకోవాలి. ఆ బియ్యం ఏమో కింద ట్యాంక్లో వెళ్తుంది. మళ్ళీ ట్యాంక్ నుంచి మళ్ళీ ఇక్కడ బాక్సులు కనిపిస్తుంది కదా, పెద్ద బాక్స్. మళ్ళీ దానిలో చిన్న చిన్న బాక్సులు ఉంటాయి. ఆ బాక్సుల సహాయంతో మళ్ళీ వడ్లు పైకి తీసుకెళ్తారు. మళ్ళీ పైకి తీసుకెళ్ళి ఈ పైప్ ద్వారా డైరెక్ట్ మన బ్యాగ్లకు వస్తాయి వడ్లు. చూపిస్తాను. ఇది కూడా చాలా పెద్ద ప్రాసెస్. ఇది చూడండి వడ్లు ఎట్లా ఉన్నాయో. చాలా బాగున్నాయి కదా. ఇది ప్రాసెస్. అది తౌడు అనేది మొత్తం అక్కడికి వెళ్ళిపోతుంది. తౌడు అనేది మొత్తం ఆ బస్తలో వెళ్ళిపోతుంది. ఆ పొట్టు, వడ్ల మీద ఉన్న పొట్టు మొత్తం, బియ్యం మీద ఉన్న పొట్టు మొత్తం ఆ బస్తలోకి వెళ్ళిపోతుంది. ఈ ప్రాసెస్. ఇక్కడ చూడండి మా సంచులకు అయితే మొత్తం హోల్స్ పడ్డాయి అన్నట్టు. సంచులు ఒక్కటి కూడా బాగలేవు, అన్నీ పాడైపోయినాయి. అందుకే మళ్ళీ వీళ్ళ దగ్గర 10 రూపాయలకు ఒక సంచి అంట. 8 సంచులు తీసుకున్నాం. 10 రూపాయలకు సంచి, 25 kgs బ్యాగ్. ఇది
ఈచ్ బ్యాగ్ 10 రూపీస్. 8 సంచులు అయితే తీసుకోవాల్సి వచ్చింది తప్పదిగా.